ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్లో మనం తెలుసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి ఒక ప్లాస్టిక్ బాటిల్, ఇంకా 2 చాప్ స్టిక్స్, అలాగే మనకు ఒక ఫన్నెల్ కూడా కావాలి, ఇంకా ఒక బౌల్తో రైస్ కావాలి. సో ఈ రైస్ని మనం బాటిల్లో ఫిల్ చేయాలి. సో దీనికోసం మనం ఫన్నెల్ని యూస్ చేద్దాం. రైస్ కింద పడిపోకుండా ఫన్నెల్ తీసుకుని ఇప్పుడు ఈ రైస్ని ఈ బాటిల్లో కొద్ది కొద్దిగా ఫిల్ చేయాలి. బాటిల్ మొత్తం మనం రైస్తో కంప్లీట్గా ఫిల్ చేయాలి. సో రైస్ గ్రెయిన్స్కి చాలా రఫ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. రైస్ గ్రెయిన్స్ మీద చాలా రఫ్ సర్ఫేస్ ఉంటుంది. మనం ఏమైనా 2 రఫ్ సర్ఫేసెస్ని కాంటాక్ట్లోకి తీసుకొస్తే వాటి మధ్యన ఫ్రిక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కాంటాక్ట్లోకి తీసుకురాబోయే రఫ్ సర్ఫేసెస్ ఏంటి అంటే రైస్ ఇంకా చాప్ స్టిక్స్. ఈ చాప్ స్టిక్స్ కూడా చాలా రఫ్గా ఉంటాయి. సో ఈ రైస్కి చాప్ స్టిక్స్కి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అయితే ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్కి మనం బాటిల్ ఫిల్ చేసేసాం రైస్తోని. సో మధ్యలో ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉండాలి. ఒకసారి బాటిల్ని ఇలా ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే రైస్ బాగా సెటిల్ అవుతుంది. ఎయిర్ గ్యాప్స్ లేకుండా అది బాటిల్లోకి బాగా సెటిల్ అవుతుంది. చూసారు కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే చాప్ స్టిక్స్ని తీసుకొని ఈ రైస్ బాటిల్లో చాప్ స్టిక్స్ కింద దాకా వెళ్ళే వరకు ఇన్సర్ట్ చేయాలి. చూడండి ఇలాగా చేసాం కదా. సో ఇది చాలా టైట్గా లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. చాప్ స్టిక్స్కి రైస్ గ్రెయిన్స్కి మధ్యలో ఫ్రిక్షన్ చాలా ఎక్కువ ఉండడం వలన ఆ స్టిక్స్ సహాయంతో మనం బాటిల్ని లిఫ్ట్ చేయగలుగుతాము. చూడండి బాటిల్ అనేది స్కిడ్ అవ్వకుండా కిందికి జారకుండా ఉంటుంది. ఎందుకనంటే ఆ చాప్ స్టిక్స్కి రైస్ గ్రెయిన్స్కి మధ్యలో ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫ్రిక్షన్ వల్ల అంత స్ట్రెంగ్త్ అనేది ఏర్పడుతుంది. మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎక్కువగా పొందాలి అంటే కాంటాక్ట్లోకి వచ్చే సర్ఫేసెస్లో వాటి రఫ్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి. అదే సర్ఫేసెస్ స్మూత్గా ఉన్నట్టయితే ఫ్రిక్షన్ అనేది ఏర్పడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బాటిల్లో రైస్ బదులు రైస్ ఫ్లోర్ వేసామనుకోండి, అప్పుడు మనం చాప్ స్టిక్స్ పెడితే ఈజీగా బాటిల్ జారిపోతుంది. ఎందుకంటే రైస్ ఫ్లోర్ చాలా స్మూత్గా ఉండి ఫ్రిక్షనల్ ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి.